మన స్టడీ సర్కిల్ తెలంగాణకి స్వాగతం. తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగం సాధించడం లక్ష్యం ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు క్లాస్ చాలా కీలకం. మనం ఈరోజు ఇండియన్ హిస్టరీలో అత్యంత ముఖ్యమైన చాప్టర్ అయినటువంటి గుప్తుల యుగం గురించి చర్చించుకోబోతున్నాం. గత పరీక్షల విశ్లేషణ చూస్తే ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి వచ్చే ప్రశ్నలలో గుప్తుల కాలం నుండి వచ్చేవి ఖచ్చితంగా బిట్స్ వస్తున్నాయి. ఈరోజు మనం ఈ 33 బిట్స్ను ముఖ్యమైన వాటి వెనుక ఉన్న పూర్తి వివరాలతో కాన్సెప్ట్ విత్ లాజిక్ నేర్చుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ టాపిక్ నుండి ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వదు. మిత్రులారా, గ్రూప్ 2 నోటిఫికేషన్, పరీక్షలు, తేదీలు, వీటి చుట్టూ ఉన్న గందరగోళాలను పక్కన పెట్టండి. మీ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందనేది మాత్రం రేపు మిమ్మల్ని విజేతగా నిలబెడుతుంది. గ్రూప్ 2 అనేది ఒక మారథాన్ లాంటిది. ఇక్కడ వేగంగా పరిగెత్తడం కంటే నిలకడగా కన్సిస్టెంట్గా చదవడం ముఖ్యము. ఒక్కో బిట్టు నేర్చుకుంటున్నప్పుడు అది మిమ్మల్ని సచివాలయానికి ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్తుందని గుర్తుంచుకోండి. మీ దగ్గర ఉన్న మెటీరియల్ను 100 సార్లు చదవడం కంటే ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ను విశ్లేషించుకుంటూ చదవడం వల్ల ఎలిమినేషన్ మెథడ్ అలవాటు మీకు. మీరు ఎందుకు ఈ ఉద్యోగం కొట్టాలనుకుంటున్నారు? మీ కుటుంబం కోసం, మీ ఊరిలో గౌరవం కోసం, లేదా సమాజంలో మార్పు కోసం? ఆ కారణాన్ని ప్రతిరోజు గుర్తుంచుకోండి. కష్టపడి చదివితే అదృష్టం కూడా మీ తలుపు తడుతుంది. ఈ 33 బిట్స్ కేవలం ప్రశ్నలు మాత్రమే కాదు, మీ సక్సెస్ వైపు వేసే 33 అడుగులుగా చెప్పుకోవచ్చు. ఈ క్లాస్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో గుప్తుల రాజధానిగా వర్ధిల్లిన నగరం ఏది అని అడిగాడు. సో ఇది చాలా సింపుల్. ఇది పాటలీపుత్రంగా చెప్పుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆన్సర్, పాటలీపుత్రము. గుప్త వంశ మూల పురుషుడు ఎవరు అంటే ఆన్సర్ మనకి శ్రీగుప్తుడు. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో జతపరచండి ఇచ్చాడు. గ్రూప్ ఏ, గ్రూప్ బి. గుప్త శకం ప్రారంభకులు, గుప్తుల్లో అగ్రగణ్యులు, నలంద విశ్వవిద్యాలయం స్థాపకులు, నవరత్నాలు అనే కవులను పోషించిన వారు ఎవరు? గుప్త వంశ చివరి పాలకుడు. అలాగే గ్రూప్ బి చూసుకున్నట్లయితే మొదటి చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, కుమారగుప్తుడు, రెండో చంద్రగుప్తుడు, విష్ణుగుప్తుడు. ఓకేనా? ఇందులో మొదటి చంద్రగుప్తుడు గుప్త శకం ప్రారంభించాడు. ఓకేనా? సముద్రగుప్తుడు ఏం చేస్తాడంటే ఇతను గుప్తులలో అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. గుప్తులలో అగ్రగణ్యుడు. నెక్స్ట్ ఇతను మరి ఇండియన్ నెపోలియన్ అనే బిరుదు కూడా ఇతనికి సముద్రగుప్తునికి ఉండడం జరిగింది. ఇండియన్ నెపోలియన్గా ప్రసిద్ధి. నెక్స్ట్ ఈ కుమారగుప్తుడు అందరికీ తెలిసిందే నలంద విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయం స్థాపించింది ఎవరు అంటే కుమారగుప్తుడు. అండ్ రెండో చంద్రగుప్తుడు నవరత్నాలు అనే కవులను పోషించడం జరిగింది. విష్ణుగుప్తుడు మనకి చివరివాడుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? విష్ణుగుప్తుడు చివరివాడు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైంది ఏది అని అడిగాడు. ఇక్కడ గుప్తుల రాజభాష సంస్కృతమా, గుప్తుల రాజముద్రిక గరుడన, గుప్తుల అధికారిక న్యాయ పుస్తకం యజ్ఞవల్క స్మృతి పైవన్నీ. సో ఇక్కడ మనకి గుప్తుల రాజభాష సంస్కృతం ఇది కరెక్టే, రాజముద్రిక గరుడ ఇది కరెక్టే, మరియు అధికారిక న్యాయ గ్రంథం యజ్ఞవల్క స్మృతి ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ మనకి డి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. గుప్తుల కాలం నాటి ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు? ఆర్యభట్ట గుప్త కాలం నాటి ప్రముఖ ఖగోళ న్యాయ శాస్త్రవేత్త. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. రెండో సముద్రగుప్తుడి కాలంలో గుప్త సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అని అడిగాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఫాహియాన్. రెండో చంద్రగుప్తుడి కాలంలో ఫాహియాన్ భారత్ను సందర్శించడం జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిలో సముద్రగుప్తుడి బిరుదు ఏది?
సో సముద్రగుప్తుని యొక్క బిరుదులు కవిరాజు, పరాక్రమాంక అండ్ ఇండియన్ నెపోలియన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాము సముద్రగుప్తుడి యొక్క పేరు అని చెప్పేసి ఇండియన్. ఇతని యొక్క బిరుదులు కవిరాజు, పరాక్రమాంక, ఇండియన్ నెపోలియన్. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. సముద్రగుప్తుడి విజయాలు తెలిపే అలహాబాద్ స్తంభ శాసనం రచయిత ఎవరు? మనకి ఇది ప్రీవియస్గా రెగ్యులర్గా అడిగే బిట్ ఇది. సముద్రగుప్తుడి విజయాలు తెలిపే అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించింది ఎవరంటే హరిసేనుడుగా మనం చెప్పుకోవచ్చు. హరిసేనుడు. దీనిని సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తూ హరిసేనుడు రచించాడు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి. మౌర్యులకు అర్థశాస్త్రం ఎలాంటిదో గుప్తులకి క్రింద పేర్కొన్న గ్రంథం ఏ గ్రంథం అలాంటి అని చెప్పారు అడిగాడు. మనకి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ మనకి చూస్తే కామాంధుడికి రచించినటువంటి నీతిసారం అనేది ఇక్కడ మౌర్యులకు అర్థశాస్త్రం అనేది ఎలాంటిదో గుప్తులకు కూడా నీతిసారం అనేది అలాంటిది అని చెప్పుకోవచ్చు. ఈ నీతిసారాన్ని రచించినటువంటి వాడు ఎవరంటే కామాంధకుడు. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. గుప్తుల వంశక్రమాన్ని వివరిస్తున్న పురాణం ఏది అని అడిగాడు. సో గుప్తుల వంశక్రమాన్ని వాయుపురాణం మనకి వివరించడం జరుగుతుంది గుప్తుల యొక్క వంశక్రమం. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. శకుల దండయాత్ర ధ్రువాదేవితో రెండో చంద్రగుప్తుడి వివాహం గురించి వివరిస్తున్నటువంటి గ్రంథం ఏది అని అడిగాడు. సో దేవి చంద్రగుప్తం. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి దేవి చంద్రగుప్తం. ఇక్కడ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి విముదే అని గుర్తుపెట్టుకోండి. విముదే. సో ఇది ఏంటి విముదే అంటే మనకి వి అంటే విశాఖ దత్తుడు, ఎం అంటే ముద్ర రాక్షసము, డి అంటే దేవి చంద్రగుప్తము. సో ఇక్కడ మనకి ఈ మూట్లో విశాఖ దత్తుడు అనేవాడు ముద్ర రాక్షసము మరియు దేవి చంద్రగుప్తము రెండు రచించాడు. సో ఇదొక్క మనం విఎండి గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా ఇది మనకి గుర్తుంటుంది. ఓకేనా. కొన్ని సందర్భాల్లో దేవి చంద్రగుప్తం ఎవరని అడుగుతారు, కొన్ని సందర్భాల్లో ముద్ర రాక్షసం ఎవరు రచించాలని చెప్తారు. సో ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి విముదే విశాఖ దత్తుడు, ముద్ర రాక్షసము, దేవి చంద్రగుప్తము. సో మనకి ఎక్కడ కూడా మర్చిపోవడానికి అవకాశమే అస్సలు ఉండదు. ఓకేనా. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. గుప్తుల కాలానికి చెందినటువంటి ప్రముఖ రచయితలు వారి గ్రంథాలను జతపరచండి అని ఇచ్చాడు. ఓకేనా. గ్రంథాలు రచయితలు కాళిదాసు కౌముది మహోత్సవం, దేవి చంద్రగుప్తము, నీతిసారము, కథాసరిసాగరము, మృచ్ఛకటికము, వజ్జిక, విశాఖదత్తుడు, కామాంధకుడు, సోమదేవసూరి, శూద్రకుడు. ఓకేనా. చూడండి ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము దేవి చంద్రగుప్తము ఎవడు విముది అని చెప్పుకున్నాం కదా, విశాఖ దత్తుడు. సో నీతిసారం కూడా ఇంతకుముందే చెప్పుకున్నాము, ఇది కూడా కామాంధకుడు. సో మృచ్ఛకటికము శూద్రకుడు, కథాసరిసాగరము సోమదేవసూరి, కౌముది మహోత్సవము వజ్జిక. ఇవి ABCD కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 1A 2B 3C 4D 5E. నెక్స్ట్ చూడండి. ఎక్కువ మంది చరిత్రకారుల ప్రకారము గుప్తులు ఏ వర్గానికి చెందినవారు? సో ఇది వీరు ఏంటంటే వైశ్య వర్గానికి చెందినవారు. సో వైశ్య వర్గానికి వీరు చెందినవారు. మెజార్టీ చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం గుప్తులు వైశ్య వర్గానికి చెందినవారుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. సముద్రగుప్తుడి గురించి కింది వాటిలో సరైంది ఏది అని అడిగాడు. సో దక్షిణ భారతదేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు, వీణ వాయిస్తున్నట్లు నాణాలు కూడా ముద్రించాడు. సో ఓకేనా. కింది వాటిలో సరే ఇది దక్షిణ భారత దండయాత్రలో 12 మంది రాజులను ఓడించాడు, ఇది కరెక్టే. అండ్ వీణ వాయిస్తున్నట్లు నాణ్యాలు విడుదల చేశాడు, ఇది కూడా కరెక్టే. మనకి రెండు కరెక్ట్. ఆటోమేటిక్గా రెండో ఆర్యావర్త దండయాత్రలో 9 మంది
రాజుల కూటమిని కౌశాంబి యుద్ధంలో ఓడించడం కూడా జరిగింది. ఆప్షన్ డి పైవన్నీ కరెక్టే. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనది ఏదని అడిగాడు. సో గుప్తుల కాలంలో వైదిక మతం హిందూ మతంగా రూపాంతరం చెందింది మరియు బుద్ధుడిని విష్ణువు దశావతారాల్లో ఒకటిగా భావించడం అనేది ప్రారంభమైంది. ఓకేనా, గుప్తుల కాలం నుంచే బుద్ధుడిని విష్ణువు దశావతారాల్లో ఒకటిగా భావించారు. గుప్తుల కాలంలోనే వైదిక మతం హిందూ మతంగా మారింది. ఆప్షన్ డి పైవన్నీ. 16th క్వశ్చన్ చూడండి. షనామా గ్రంథం ప్రకారం అర్దాషీర్ అనే పారశీక రాజు వంశానికి గుప్తంశానికి చెందినటువంటి ఏ పాలకుడితో స్నేహాన్ని కాంక్షించాడు? ఏ పాలకుడితో స్నేహాన్ని కాంక్షించాడు అని అడిగాడు. సో ఇక్కడ ఈ గ్రంథం ప్రకారం పర్షియా రాజు ఖుస్రో సముద్రగుప్తుడి స్నేహాన్ని ఆకాంక్షించడం జరిగింది. కానీ ఇక్కడ చంద్రగుప్త విక్రమాదిత్య దీని ప్రకారం. 17th క్వశ్చన్ చూడండి. నవరత్నాల్లో అగ్రగణ్యునటువంటి కాళిదాసుకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. సో కాళిదాసు రచించిన నాటకాలు మాళవికగ్నిమిత్రము, అభిజ్ఞాన శాకుంతలము, విక్రమోర్వశీయము. కాళిదాసు రచించినటువంటి కావ్యాలు రఘువంశము, మేఘదూతము, కుమార సంభవం. కాళిదాసు రచించిన పద్మకావ్యము, ఋతు సంహారము. సో ఇక్కడ కాళిదాసు రచనలు రఘువంశము, కుమార సంభవం కావ్యాలు. రఘువంశము, కుమార సంభవం కావ్యాలు. మేఘదూతం అనేది పద్యకావ్యము. అభిజ్ఞాన శాకుంతలం అనేది నాటకము. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఆర్యభట్ట తెలియజేసే ఖగోళ అంశాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడిగాడు. సో గ్రహణాలు ఏర్పడే విధానాన్ని శాస్త్రీయంగా వివరించాడు. భూభ్రమణం గురించి మరియు సున్నా విలువను గురించి తెలపడం జరిగింది. సో ఆప్షన్ డి పైవన్నీ కరెక్టే. 19th క్వశ్చన్. న్యూటన్ కంటే ముందే భూమి ఆకర్షణ శక్తి గురించి వివరించినటువంటి భారతదేశ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎవరు అని అడిగారు. సో భూమి ఆకర్షణ శక్తి న్యూటన్ కంటే ముందే బ్రహ్మగుప్తుడు భూమి ఆకర్షణ శక్తిని గురించి వివరించడం జరిగింది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మగుప్తుడు. పరంపరంగా కొనసాగుతున్నటువంటి వైదిక సాహిత్యాన్ని ఏ పాలకుల కాలంలో రచించడం జరిగింది అంటే, సో ఇది గుప్తుల కాలంలో పరంపరంగా వస్తున్న వైదిక సాహిత్యం లిఖిత రూపంలోకి రావడం జరిగింది. ఇక్కడ లిఖిత రూపంలోకి రచించారు. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు అంటే సుశ్రుతుడు. గుప్తుల కాలంలో గుప్తుల కాలంలో ధన్వంతరి ప్రముఖ వైద్యుడు. ఇక్కడ ప్రముఖ వైద్యుడు అని అడిగారు. ఇక్కడ శస్త్రచికిత్స వైద్యుడు ఎవరంటే సుశ్రుతుడు. ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూడండి. గుప్తుల కాలం నాటి వైద్యశాస్త్ర గ్రంథాలు క్రింది వాటిని జతపరచండి అని ఇచ్చాడు. ధన్వంతరి, పాలకశ్యపుడు, సుశ్రుతుడు, వాగ్భటుడు. సో ఇవి సుశ్రుతుడు మనకి సుశ్రుత సంహిత అని రచించడం జరిగింది. నెక్స్ట్ ధన్వంతరి వైద్యశాస్త్రము, పాలకశ్యపుడు అష్టాయుర్వేదము, సుశ్రుతుడు సుశ్రుత సంహిత, వాగ్భటుడు అష్టాంగ సంగ్రహము రచించడం జరిగింది. 23rd క్వశ్చన్ చూడండి. ఏ పాలకుడి కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హునులనే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది అని అడిగాడు. ఇక్కడ మనకి స్కందగుప్తుడి కాలం నుండి హునుల దండయాత్ర అనేది ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ రెండో చంద్రగుప్త విక్రమాదిత్య అంటారు ఇతన్నే. విజయాలను వివరించేటువంటి ప్రముఖ శాసనం ఏది అంటే ప్రస్తుతం ఇది ఢిల్లీలో ఉన్నటువంటి మెహ్రౌలి ఇనుప స్తంభ శాసనం. ఆనాటి నుండి ఈనాటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నది. ఈ ఢిల్లీలో ఉంది ప్రస్తుతము. ఆగ్రాలో ఉంది. నెక్స్ట్
చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించడం జరిగింది అంటే ఆప్షన్ ఏ చంద్రగుప్తుల కాలాన్ని. సో చరిత్రకారులు గుప్తుల కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగం గోల్డెన్ ఏజ్గా కీర్తించారు. సో హునుల ప్రముఖ నాయకుడైనటువంటి తోరామానుడిని ఓడించినటువంటి గుప్త పాలకుడు ఎవరు? సో ఇక్కడ మనకి ఎవరు అంటే మనకి చూసుకోవచ్చు నరసింహ బలాదిత్య. ఇక్కడ మనకి ఇంకో టాపిక్ చూసుకుంటే ఏంటంటే హోనులను ఓడించింది స్కందగుప్తుడు. హునులను ఓడించి రాజ్యాన్ని రక్షించాడుగా ఒకటి చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడైతే ఈ పేపర్లు ఇచ్చినట్టు నరసింహ బాలాదిత్య ఉంది, కానీ నాకు తెలిసింది స్కందగుప్తుడు కరెక్ట్ ఆన్సర్. చూడండి, గుప్తుల కాలంలో భానుగుప్త వేయించినటువంటి ఏ శాసనం సతీ సహగమనం గురించి మొట్టమొదటి శాసన ఆధారంగా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. సో సతీ సహగమనం అనేది భానుగుప్తుడు వేయించినటువంటి ఎరాన్ శాసనము, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎరాన్ శాసనం సతీ సహగమనం గురించి పేర్కొన్నటువంటి మొట్టమొదటి శాసనం, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, క్రింది వాటిలో సరైంది ఏదని అడిగాడు. సో గుప్తులు రాజ్యాన్ని భుక్తి అనే రాష్ట్రాలుగా విభజించారు. భుక్తికి పాలకుడు ఉపారకుడు. అదేవిధంగా గ్రామ పాలనలో పంచమండల సభ తోడ్పడేది ఏది? పైవన్య. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి రాజ్యాన్ని భుక్తి అనే రాష్ట్రాలుగా విభజించారు. సో వీటిని ఉపరికులు పాలించేవారు. సో గ్రామ పాలనలో పంచమండల సభ తోడ్పడేది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు? సో వాస్తు శైలి గుప్తుల కాలంలో నగర శైలి. గుప్తు అంటేనే నగరాన్ని పెట్టుకోండి. సో గుప్తుల కాలంలో నగర శైలి దేవాలయం నిర్మాణ ప్రాచుర్యం పొందింది. ఈ శైలి అనేది నిర్మాణ ప్రాచుర్యం పొందడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో గుప్తుల కాలం నాటి ప్రముఖ రేవు పట్టణం ఏది అని అడిగాడు. ప్రముఖ రేవు పట్టణాలు అంటే తూర్పున తామ్రలిప్తి, ఎస్, అండ్ పశ్చిమాన బ్రోచ్, ఎస్. రెండు ముఖ్యమైన రేవు పట్టణాలు. బ్రోచ్ని బరుకుప్చ అంటారు, బరుకచ్చం అంటారు. సో ఇవి ముఖ్యమైన రేవు పట్టణాలు. ఆప్షన్ సి, ఏబి ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, గుప్తుల కాలంలో నిర్మించినటువంటి గుహాలయాలు ఏవి అని అడిగాడు. సో అజంతా, ఎల్లోరా మరియు బాగ్. అజంతా, ఎల్లోరా, బాగ్ గుప్తుల కాలం నాటి కళా వైభవానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఉదయగిరి కూడా. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 32 క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో గుప్తుల కాలంలో నిర్మించినటువంటి ప్రముఖ ఆలయం ఏది అని అడిగాడు. సో దేవగఢ్లోని దశావతారము, దేవ. సో భూమన శివాలయము, బిటార్గావ్ ఇటుక దేవాలయం అనేది ఇక్కడ ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూడండి, దేవగర్ దశావతార దేవాలయము అండ్ అదేవిధంగా బిటార్గావ్ అనేది ఇటుక దేవాలయం అనేది ప్రసిద్ధి ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ వరకు అయితే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి, గుప్తుల కాలంలో పంటలో ఎంత భాగం భూమి శిస్తుగా ఉండేది అంటే ఇది ఈ క్వశ్చన్ దాదాపుగా మారింది. మన హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి పంటపై కూడా 1/6 మోస్ట్ ఆఫ్ ది మనకి హిందూ రాజులు 1/6 మాత్రమే వేసుంటారు. మీరు గెస్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మొఘల్స్ కానీ కుతుబ్ షాహీలు, అసఫ్జాయిలు కానీ వాళ్ళ కాలంలో మాత్రమే శిస్తు అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ హిందూ రాజులు మాత్రం ఆ పరిపాలనలో 1/6గా ఇది ఒక స్టాండర్డ్ లాగా మెయింటైన్ చేస్తూ వచ్చేవారు. నెక్స్ట్ ఈ 33 క్వశ్చన్లు బాగా ప్రిపేర్ కండి. ఒకసారి చదవని వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఇదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ కాండి. మీరు రోజు మార్నింగ్ ఏ పేపర్ అయితే చదువుతారో ఆ పేపర్ను నేను అందులో మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.